పచ్చపార్టీ నేతలు వారి కనుసన్నల్లో అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచిన పోలీసులు కళ్ల ముందే దొంగ ఓట్లు దండుకుంటూ టీడీపీ గూండాలు పేటరైపోతుంటే తమాషా చూసిన కలెక్టర్ వారు ఘోరం జరిగిపోతుందని ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా చెవులు మూసేసుకున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారులు అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని సామూహికంగా హత్య చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల తీరును చూసిన వారంతా వ్యవస్థను మరీ ఇంతగా దిగజారిపోవాలా అని ఆశ్చర్యపోతున్నారు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు పాలన చూసి అసహ్యించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దశాబ్దాలుగా టీడీపీకి అడ్రస్ లేదు. టీడీపీకే కాదు, ఆ మాటకొస్తే మరో రాజకీయ పార్టీకి ఉనికే లేదు. అది పార్టీలకు అతీతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోట. అటువంటి చోట ఎలాగైనా సరే ఓ గెలుపు సొంతం చేసుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మరో 100 ఏళ్ల తర్వాత కూడా తన కోరిక తీరదని తెలుసు. గెలవడానికి ప్రజాబలాలు, ప్రజాస్వామిక విలువలు పట్టుకుని కూర్చుంటే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా గెలిచి ఉండేవారు కారని ఆయన గురించి తెలిసిన రాజకీయ నేతలే చెప్తారు. ఎన్నిక ఏదైనా సరే అడ్డదారిలో అక్రమాలతో నెగ్గుకు రావడమే బాబు సిద్ధాంతం. తాజాగా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలోనూ బాబు ఆ అరాచక మంత్రాన్నే జపించారు. కాకపోతే ఈసారి సిగ్గు లజ్జ మరింతగా వదిలేశారు. తనతో పాటు తన ప్రభుత్వంలో భాగమైన తన కనుసన్నల్లో పనిచేసే పోలీసులు, ఐఏఎస్లతో పాటు ఎన్నికల సంఘం అధికారులను సైతం తన జట్టులో చేర్చేసుకుని రిగ్గింగ్ చేయించేశారు. ఎన్నికలు జరిగిన 2 జడ్పీటీసీలలోనూ అక్కడ ఓటు హక్కు లేనివారు, ఆ ప్రాంతాలతో ఎలాంటి సంబంధాలు లేనివారు తమ రౌడీ అనుచరులతో కలిసి వచ్చి క్యూ లైన్లలో నిలబడి సజావుగా రిగ్గింగ్ చేశారు. దీన్ని స్థానిక కలెక్టర్ తన్మయత్వంతో చూసి మురిసిపోయారు. ఈ 2 జడ్పీటీసీల్లోని ఓటర్లు పోలింగ్ బూత్ వైపు చూడ్డానికి కూడా భయపడే వాతావరణం సృష్టించారు టీడీపీ గూండాలు. ఆ గూండాలు తగినంతగా లేరనుకున్నారో ఏమో మరో 700 మంది పోలీసులను అరువు తెచ్చుకున్నారు. ప్రతిపక్షానికి చెందిన సర్పంచ్లు, ఇతరత్రా నేతలను సైతం పోలీసులు తుపాకీ చూపించి బెదిరించారు. ఓటు వేయడానికి కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన సామాన్య ప్రజలను ఎక్కడికక్కడ టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. వారి చేతుల్లోని ఓటు స్లిప్లను లాగేసుకుని వారిని తరిమేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజెంట్లను పోలింగ్ బూత్లలోకి రానియకుండా అడ్డుకున్నారు. అక్రమాలను ప్రశ్నించేవారు ఎవరూ లేని వాతావరణాన్ని సృష్టించుకుని ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ చేశారు. పోలీసులు దగ్గరుండి రిగ్గింగ్ ని ఆశీర్వదించారు. కలెక్టర్ వారు రిగ్గింగ్ లో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లున్నారు. పచ్చ పార్టీకి మాత్రమే ఓటేస్తారని తెలిసిన వారిని మాత్రమే ఓటు వేయడానికి అనుమతించారు. టీడీపీని వ్యతిరేకించే మెజారిటీ ఓటర్ల బాపతు ఓట్లను పచ్చ పార్టీ గూండాలే వేసుకున్నారు. అలా 2 జడ్పీటీసీలు గెలిచారు. 2 జడ్పీటీసీల కోసం ప్రజాస్వామ్యాన్ని మరీ ఇంత కుళ్లబొడవాలా? రాజ్యాంగపు విలువలకు పట్టపగలే ఇలా పాతరెయ్యాలా? పాలకపక్ష నేతలు సిగ్గు విడిచి దగ్గరుండి రిగ్గింగ్ చేసుకోవాలా? అశోక చక్రంపై 4వ సింహం గ్రామసింహం స్థాయికి దిగజారిపోవాలా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఐఏఎస్లు పాలక పక్షానికి ఎస్ బాస్ అనేయాలా? సజావుగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న ఎన్నికల సంఘం అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలను చూసి చూడనట్టు వదిలేసి ఇలా పాతాళానికి పడిపోవాలా? ఇంతోడిదానికి అసలు ఎన్నికలెందుకు నిర్వహించడం? ఈ 2 జడ్పీటీసీలను మేం కబ్జా చేయదలుచుకున్నాం, చేసుకుంటున్నాం అని ప్రభుత్వమే ఓ జీవో విడుదల చేసేస్తే పోలా? ఎన్నికల ఖర్చు ఆదా అయ్యేది. ఇప్పుడు ఈ భావాలే ప్రజాస్వామికవాదుల్లో మెదులుతున్నాయి. ఇప్పుడు ఈ ఆలోచనలే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీల్లోని ప్రజల మెదళ్లలో తచ్చాడుతున్నాయి.